Hello Nani Garu, welcome to Bay Area. Thank you. First of all, hearty congratulations for the huge success. Goalalu, Eelalu. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు దాకా సత్యం థియేటర్ మీరు చాలాసార్లు చెప్పారు, సత్యం థియేటర్ వద్ద కొంచెం సేపు సాంగ్స్ వింటూ అప్పుడు మెస్మరైజ్ అవుతారని చెప్పి, కానీ ఫస్ట్ టైం మీరు యూఎస్లో ఉండి ప్రీమియమ్స్ చూశారు, మీకు ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్ చేశానండి. అంటే ఇందాక చెప్పినట్టు అంటే ఇంత ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఆడిటోరియంలో. ఏదైతే నేను హైదరాబాద్లో లేను కాబట్టి మిస్ అవుతున్నాను అనుకున్నాను, అసంతృప్తి లేదు, కంప్లీట్గా ఎంజాయ్ చేశాను. సో అండ్ థ్యాంక్స్ టు ద హోల్ క్రౌడ్. అందరూ కూడా చాలా నిజంగా ఏమంటారు, ఇంటిని మిస్ అవ్వలేదు పెద్దగా. మేము లోకల్ అండి, వీ లవ్ యూ ఆల్సో, అందుకే మీకు ఆ రెస్పాన్స్ వచ్చింది. సో ఈ సినిమాలో చాలా పాపులర్ సాంగ్ నెక్స్ట్ ఏంటి, అది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. సో మీ లైఫ్లో నెక్స్ట్ ఏంటి అన్న ఒక సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా, ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కానీ అలా ఎప్పుడైనా అనిపించిందా? అంటే చాలా సినిమాలకి ఆలోచిస్తుంటాను. అండ్ ఆల్సో నేను డైరెక్షన్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు యాక్టింగ్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫర్ వచ్చినప్పుడు అది చేయటం కరెక్టా కాదా, నెక్స్ట్ ఏంటి అని ఆలోచించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ అది ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మన డే టు డే లైఫ్లో కూడా ఐ థింక్ ఎవ్రీ డే ఆ సాంగ్ అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే అందరూ రిలేట్ అవుతారు కాబట్టి వాటికి. మీరు నేను లోకల్ అన్న స్టైల్లో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా, నేను లోకల్ రా అని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్ మాతో ఏదైనా షేర్ చేసుకుంటారా? నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటంటే, నాకు బేసిక్గా 24/7 అనిపిస్తుంది. సో ఐ కాంట్, అంటే లోకల్ అన్న ఫీలింగ్ అనేది అప్పుడప్పుడు వచ్చే ఇమోషన్ కాదండి, అది బేసిక్గా బై బర్త్ మనకి చివరిదాకా ఉండేది ఆ ఫీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎప్పటి నుంచి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను కానీ మనం కానీ ఎవరైనా మన నాని అంటారు, నాని అని సెపరేట్ చేయరు. అసలు అలా ఎలా వచ్చిందండి? హౌ కెన్ అలా రావడం అనేది మామూలు మాటలు కాదు, మన నాని అని అందరిలో అదే ఫీలింగ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అదృష్టం అండి, అదృష్టం. మీరు ఏమీ చేయకుండా అలా ఉంటుందంటారా? ఒక్కళ్ళు కాదు, రెండు కాదు, కోట్ల మందికి అదే ఫీలింగ్. అదే నేచురల్ స్టార్ కి కొంతమంది కొన్ని కుదురుతాయి అంతే. థ్యాంక్ యూ.